ఇతడు పాములు పట్టుట్లో చాలా పర్ఫెక్ట్ ఉంటాడు. అయితే ఈ ఆర్మూర్కు చుట్టుపక్కల గ్రామాలు కానీ ఆర్మూర్ కానీ ఈ ఏరియాలో పిలుస్తూ వస్తాడు. చాలా దూరం రమ్మంటాడు, గమనించండి. హలో, నేను ఈ ఆర్మూరు నిర్మల్ రోడ్డుకు ఒక మెకానిక్ గ్యారేజీ కాడికి పోయినుంటి. పోయితే అనుకోకుండా మెకానిక్ ఈడ పాము వచ్చింది రమ్మని పిలుస్తే వస్తలేడు. అయితే ఇలా పాము వచ్చింది రాగు పాములైనని పిలుస్తా అని ఆన్నే ఒక గంట సేపు లేట్ చేసిండు. అయితే పాములైన వచ్చిన తర్వాత అది ఇదే హోల్లో ఉన్నది, ఇగో ఇదే డబ్బా కింద లోపల భూమిలో చొచ్చుకుపోయింది అని అనగానే అది మస్తు కొట్టిండు, రాలేదు. అయితే బోర్ పైపు డైరెక్ట్ బోర్ వేపిచ్చేసి వాటర్ని ఇడిచిండు. అందులోకి ఇడిసే వరకంటే నీళ్ళన్నీ పోయి నిండిన తర్వాత ఆడికెళ్ళి వెళ్ళిపోయింది. ఇక అవి అక్కడ లాస్ట్కు నిలబడ్డాడు ఆయననే. అవి అక్కడ లెంకుతుండు, అక్కడికి పోయి దొరికింది. అవి చూడండి మీరు, నేను ఫోన్ నెంబర్ పెడుతున్నా, మీకు కావాలంటే ఆయన పిలిస్తే వస్తాడు, పామును పట్టిస్తాడు ఆయన. जरा सब्र करो भाई साहब, आराम से ये तक सब ताड़ दे रहे ना, చేతులకు వెళ్ళిపోయినట్టు ఎంబడబడుతుంది. नहीं छोड़ता उन्हें खत्ता ही नहीं छोड़ता, उन्हें पकड़ लिया मेरा चैनल है भैया, नाम बोलो बाद में. अरे मेरा भैया भाई होता है रे, मार दी कितनी होता ये मारते ना, वो मारेगा तो बस हो जाता है. देर ठहर भाई, माँ की चुत गांड पटे में तुम्हारा नहीं. పేరేందా ఎత్తేసాం ఆర్మూరా. ఇది తాడ్చేరాట. ఇప్పుడు ఇది దొరకలేదు, దొరకకపోతే బోర్ నుంచి వాటర్ వేసి హోల్ నుంచి గుంజి చేతితో పట్టుకున్నాడు. అయితే ఇతను ఆర్మూరు ఏం శ్యామ్ అంటారు, ఎత్తేసాం ఇతని పేరు. ఎవరైనా కావాలనంటే ఫోన్ నెంబర్ ఇస్తా, నేను పిలుస్తా వస్తాడు. ఏమైనా పైసలు ఇస్తారంటే ఆయన చెప్పినట్టు మీకు అది పట్టేసి వెళ్ళిపోతాడు. డైరెక్ట్ మీరే చూడండి. ఓకే, పెద్ద పాము మరి తాడ్చేరు అన్నాడా, తాడ్చేరు పాము ఇది. మేము చూస్తుండగానే వీడియో తీస్తాను, నేను ఉన్నా పట్టేసిండు నా ముందట్నే.